సార్ నమస్కారం సార్. కృష్ణయ్య సార్ నమస్కారం అండి. నమస్కారం. సో మీతోని ఈరోజు కలిసిన సంతోషంగా ఉంది. ఎందుకంటే కనకరత్నం సారు చాలా చెప్పారు తమ గురించి. మున్ననూరులో అక్కడ ఉన్నప్పుడు సారు ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేసినప్పుడు మీరు సార్ దగ్గర పనిచేశారని చెప్పారు. కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ అక్కడ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ సార్, కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ మీరు చేశారని, సో దానికి చాలా నిబద్ధతగా సార్ చెప్పిన పనులన్నీ కూడా సక్రమంగా చేశారని సార్ చాలా గొప్పగా చెప్పారు మీ గురించి. సో మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మీకోసం వచ్చినామంటే దానికి ఒక బలమైన కారణం ఉంది సార్. సారు అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక పెద్ద లెవెల్లో ఉన్న ఆఫీసర్లు కమిషనర్స్ వాళ్ళే బాగా చేయగలరు, వాళ్ళే ఈ సొసైటీని మేలుకొల్పగలరు, సర్వీస్ చేయగలరని ఇంతవరకు వచ్చిన సినిమాలలో కానీ కథలలో కానీ మనం విన్నాం. కానీ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ స్థాయి నుంచి ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫ్ ఎఫ్ఆర్ఓగా స్టార్ట్ అయ్యి జీవితంలో తర్వాత రిటైర్మెంట్ అయ్యేంత వరకు వివిధ హోదాలలో తను ఏ విధంగా ఎదిగిన సందర్భంలో ఈ వృత్తి చేసేటువంటి ప్రజలకు సర్వీస్ చేసేటువంటి భాగంలో తను ఏ విధంగా అంటే కష్టాలు కానీ నష్టాలు కానీ సర్వీస్ ఏ విధంగా చేసింది అనేది మాకు చాలా బాగా తెలిసింది. సో అది తెలుసుకున్నాము. దాని గురించి మేము సార్ది బయోపిక్ సినిమా చేస్తున్నాం. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది. సార్తో మీ అనుభవాలు ఏంటి, మీలో ఉన్నటువంటి సార్తో పని చేయాలని మీకు అనిపించిందా, లేదా చేస్తుంటే చేయాలనిపించిందా, చేస్తుంటే ఏంద్రావా మీ బాధ అనిపించింది? ఎందుకంటే సార్ ఇందాక మీరు తమ చెప్పినట్టు మాటల సందర్భంలో సారు పని చేసిందంటే ఒక నిబద్ధతతో చేస్తాడు. సో తను కూడా తన కాడ పనిచేసే వాళ్ళు కానీ అదే నిబద్ధతతో చేయాలనుకుంటారు. అంటే ప్రతి సందర్భంలో ఏ ఎంప్లాయీ కానీ నిబద్ధతగా ఉండటం అనేది చాలా వరకు కష్టంతో కూడుకున్న పని. సో అలాంటి సందర్భంలో మీకేమైనా అనిపించిందా? సార్ గురించి మీకు తెలిసినటువంటి సార్ యొక్క సర్వీస్లో ఆ సందర్భాలలో మీరు ఫేస్ చేసినటువంటి, సార్ ఫేస్ చేసినటువంటి, మీకు గుర్తున్నటువంటి కొన్ని సందర్భాలు సన్నివేశాలు అంటే ఆ సందర్భాలు ఉంటాయి కదా, అవి మీ నుంచి తెలుసుకుందాము అనే ఉద్దేశంతో ఇది సార్ సినిమాకి సంబంధించింది చేస్తున్నాం. ఇందులో ఈ క్యారెక్టర్లు అన్నీ ఉంటాయి. సో సినిమాల క్యారెక్టర్లు ఉంటాయి. బట్ ఏంటంటే మీరు దాని గురించి చెప్తారని మీరు సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందామని వచ్చినాం సార్. ముఖ్య ఉద్దేశం అది. సో ఇంకోటి ఏంటంటే మీకు కూడా అభినందనలు సార్. రిటైర్మెంట్ అయినాక కూడా మీరు ఇంకా ఏదో చేస్తూనే ఉన్నారు సార్. తను కూడా సారు రిటైర్మెంట్ అయినా ఊకోకుండా మన సీనియర్ సిటిజన్ ఫౌండేషన్ పెట్టి దానికి ఫౌండరు చైర్మన్గా ఉండి ఇంకా ప్రజలు అంటే తర్వాత చాలా మంది ఉద్యోగస్తులు ఏమనుకుంటారంటే ఉద్యోగం విరమణ అయిన తర్వాత అమ్మాయ నాకు పని అయిపోయిందిరా నాయన, రామ కృష్ణ కృష్ణ రామ అనుకుంటూ ఉంటారు. కానీ ఇంకా కూడా పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఉద్యోగం అంటేనే సర్వీసు, సేవకుడు అని ఒక నిబద్ధతతో సార్ పనిచేశాడు. సో అది కూడా ఇప్పుడు మనకు మీరు ముందుకు ఎలా వెళ్ళారు సారు ఆధ్వర్యంలో అనేది తెలుసుకునేందుకు వచ్చినాం సార్. నేను 1999లో కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్గా సార్ దగ్గర మాడా ఆఫీస్లో సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే సార్. జాయిన్ అయిన తర్వాత అక్కడ అప్పుడు వెహికల్స్ లోన్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. స్పెషల్లీ వెహికల్స్ లోన్స్ టు ది ట్రైబల్స్. రాష్ట్రం మొత్తానికి ట్రైబల్స్కి వెహికల్స్ ఇచ్చి వాళ్ళ జీవన విధానాన్ని బాగుపరచడానికి అప్పుడు ఈ స్కీమ్ పెట్టారు అక్కడ. దానికి సారు చాలా ఎంథోజియాజం తీసుకొని ఫండ్స్ తెప్పియడం కానీ, సెలక్షన్ ఆఫ్ మెంబర్స్ని చేయడం కానీ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేసి మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి లోన్ ఇస్తుంటాం. అంటే వెహికల్స్ ఇస్తుంటాం డైరెక్ట్గా. ఇది రాష్ట్రం మొత్తం వ్యాపించింది. దాంట్లో సారు దగ్గర పనిచేయడము నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఎందుకంటే తను మన అనకుండగా ఒక అతను లోన్ కట్టలేదు, అతని 2-3 టైమ్స్ మీరు కట్టండి కష్టమవుతుంది అని చెప్పి తర్వాత యాక్షన్ తీసుకునేవాడు. అంతవరకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవాడు. ఇక మేము వెళ్ళిన ప్రతి తాండాకు కానీ బెనిఫిషియరీ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి సారు యొక్క పరపతి అంటే సార్ యొక్క గుడ్ విల్ వల్ల మాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి చేసేవాళ్ళు. ఇది మాకు జరిగింది. తర్వాత 2001 వరకు అక్కడ పనిచేశాను. దరిదాపు 165 వెహికల్స్ ఇచ్చాము అక్కడ.
165 వెహికల్స్ ఇచ్చాం. ఓకే. దాంట్లో పెద్ద వెహికల్స్ అంటే లారీ, టిప్పర్ అవి ఒక 8-9 వరకు ఇచ్చాము. ఓకే. అందరూ బెనిఫిషరీస్ అంటే తాండా వాళ్ళు చాలా వాళ్ళ ఎకనమిక్ కండిషన్స్ చాలా మంచిగా అయినాయి. దాన్ని యూజ్ చేసుకొని మంచిగా చేసుకున్నారు. ఇది నాకు సార్తో జరిగింది. అంటే ఇప్పుడు సార్తో ఎన్ని సంవత్సరాలు? ట్రైబల్ నుంచి మనీ రికవర్ చేయడం చాలా కష్టం. ట్రైబల్స్ నుంచి. కానీ సారు గుడ్ విల్ వల్ల వాళ్ళు రెగ్యులర్ కట్టేవారు.